ఇప్పుడు ప్రతి సినిమాలోనూ ఫాదర్ సన్స్ ఉంటారు. ఆ సినిమాలు మనం చాలా చూసేసుంటాం. నా సినిమాలో స్పెషల్‌గా ఏముంది అంటే, నా సినిమాలో కూడా అలాగే ఉంటుంది. కానీ మీరు ఈ సినిమా చూసిన తర్వాత, ఇలాంటి ఫాదర్ ప్రతి ఇంట్లోనూ ఉంటాడండి. అలాంటి కొడుకు కోట్లలో ఒకడు కూడా ఉండడు. హ్మ్. అలాంటి కొడుకులు కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఈ సినిమా చూసినాక ఆ ఇంట్లో జరిగింది ఇంకా ఏ ఇంట్లో జరగకూడదని మీరు అనుకుంటారు. అలాంటి ఒక డెప్త్ ఉన్న ఎమోషన్ ఉన్నటువంటి కంటెంట్. ఆ డ్రైవ్ చాలా బాగా కుదిరింది. మిమ్మల్ని సినిమాలోకి ఆ డ్రైవ్ తీసుకెళ్ళే విధానం ఏదో సాదాసీదాగా వెళ్ళదు. అమ్మో! ఏంటి ఇటెళ్తుంటే అటు వెళ్తున్నాం, అటెళ్తే ఏం జరగబోతుంది, అక్కడ ఏం జరగకూడదు, వాళ్ళిద్దరు కలిసి ఉండాలని కోరుకుంటాం. మనం అయ్యో! సముద్రగని గారిని గానీ, లేపోతే నా క్యారెక్టర్‌ని గానీ 5 నిమిషాల తర్వాత మీరు ఆ క్యారెక్టర్స్‌నే చూస్తారు గానీ, ధనరాజ్ చేశాడు, సముద్రగని గారు చేశారనేది చూడరు. ప్రతి క్యారెక్టర్ మీకు వాళ్ళెవరో ఒక విషయాన్ని మనకు చెప్తున్నారు స్ట్రాంగ్‌గా. మనం ఖచ్చితంగా వినాలి. ఇప్పుడు ఏం జరుగుతుందని ఒక అటెన్షన్‌తో మీరు సినిమా చూస్తారు. ఈ కొత్త థ్రిల్లు ఫాదర్ సన్ సినిమాలో ఇప్పటివరకు ఎవరు చూపించలేదు. అంటే ఇది ఒక సాదాసీదాగా జరిగే డ్రామా కాదు. ట్విస్ట్‌లు, టర్న్స్ ఉండి ఎక్స్‌పెక్ట్ చేయని ఒక థ్రిల్ మూవ్‌మెంట్స్ ఉంటూ ప్రతి ఒక 5 నిమిషాలకి సెకండ్ హాఫ్‌లో మిమ్మల్ని అబ్బా! నేను ఇది అనుకోలేదే. అమ్మో! ఇలా జరిగిందా? అయ్యో! అది జరగకూడదే. ఓహ్! ఇది జరిగిపోయింది ఏంటని ఒక థ్రిల్‌లో ఫీల్ అయ్యి ఒక గుండె బరువుతో బయటకొస్తారు. వచ్చి ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్‌కి ఫోన్ చేసి మాట్లాడతారు. నాన్న మళ్ళీ మనం ఈ సినిమా చూద్దామని. ఒకవేళ ఫాదర్సే చూసారంటే ఆళ్ళ కొడుకులకు ఫోన్ చేసి నాన్న ఒకసారి ఆ సినిమా చూడంటారు. ఖచ్చితంగా ఒక వైబ్ అయితే క్రియేట్ అవుతుంది సినిమాతో. గ్రేట్.